హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సంధ్య కంప్యూటర్ ఎంబ్రాయిడరీ డిజైన్స్. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కకి ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో అనేది ముందుగా మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. ఇక్కడ ఈ వీడియో అనేది మీకు ఇంతకుముందు వీడియోలో ఇప్పుడు మిషన్ పైన చూపిస్తున్న బ్లౌజ్ది హ్యాండ్ చూపించాను కదా, దాని తర్వాత కంటిన్యూషన్ వీడియోస్ అనమాట. మనకు ఫుల్ సీజన్ ఉంది కాబట్టి నేను ఒకే వీడియోలో చాలా బ్లౌజెస్ అయితే యాడ్ చేస్తున్నానండి. ఈ వీడియో అయితే అస్సలు మిస్ కాకుండా చూడండి. నేను వేసిన డిజైన్స్ అయినా సరే, కలర్ కాంబినేషన్స్, కొన్ని కొత్త డిజైన్స్ ఉంటాయి, డిఫరెంట్ క్లాత్స్ అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి కస్టమర్స్వి. ఇప్పుడు ఈ లీవ్స్ డిజైన్ చూడండి, ఇది కూడా నేను ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను, అంటే ఇంతకుముందు వీడియోలో కూడా చూపించాను. ఇప్పుడు ఇదొక కాంబినేషను, తర్వాత మీరు వీడియో ఎండింగ్ వరకు చూడండి, ఇంకొక కాంబినేషన్ కూడా ఉంటుంది. ఇలా చాలా బ్లౌజులు ఉన్నాయండి. మీరు వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి కంటిన్యూగా, ఓకేనా. శారీ చూడండి, శారీ మొత్తం ఇలా లైట్ స్కై బ్లూ అండ్ డార్క్ స్కై బ్లూ కలిసి వచ్చేసింది డబల్ షేడింగ్లో. అక్కడక్కడ మనకి ఇలా పికాక్స్ వచ్చేసి ఫ్లవర్ బంచులు వచ్చేసాయి. బార్డర్ అయితే ఇలా గోల్డ్ వచ్చేసి డార్క్ స్కై బ్లూ ఈ కాంబినేషన్లో మనకు బార్డర్ వచ్చేసింది. అయితే వీళ్ళు ఏంటంటే శారీలో వచ్చిన క్లాత్ మీదనే వర్క్ చేయమని చెప్పి అడిగారు, బట్ సింపుల్గా కావాలని చెప్పేసి అడిగారు అనమాట. రీజనబుల్ అంటే రీజనబుల్, చాలా చాలా సింపుల్ ప్రైస్లో కావాలన్నారు. కానీ ఈ శారీ ఏమో చాలా బాగుంది. మరీ ఒక లైన్ వేసినట్టుగా వేయాలంటే నాకు నచ్చలేదు. కానీ మనకు నచ్చినట్టు కాదు కదా, కస్టమర్ ఇచ్చిన ప్రైస్ని బట్టి మనం వర్క్ అయితే చేయాల్సి వస్తుంది. ఈ డిజైన్ చూడండి, డిజైన్ అయితే ఇలా 3 లీవ్స్ లాగా వచ్చేసింది. ఈ డిజైన్ నేను ఉషా 450 మిషన్ ఉన్నప్పుడు బోట్ నెక్లో వేసాను. నేను కూడా ఒకటి బ్లాక్ బ్లౌజ్కి వేసుకున్నాను, కస్టమర్స్కి కూడా ఒక 4 to 5 బ్లౌజెస్ వరకు ఏమో బోట్ నెక్లో వేసాను. చాలా బాగుంటుంది. హ్యాండ్కి కూడా మనకేంటంటే ఇలా మనకు ఒకటి బాదం కటింగ్ అంటాం కదా, ఆ కటింగ్లో వచ్చేస్తుంది అనమాట. మధ్యలో నెట్ పెట్టుకోవచ్చు. ఆ ప్యాటర్న్ అయితే నేను ఉషా 450లో అయితే వేసాను. ఇక్కడ ఏంటంటే ఇలా 3 లీవ్స్ వచ్చేస్తాయి. ఇక్కడ బూటీస్ అనేది నేను వేరే డిజైన్ నుంచి తీసుకొని అయితే సెట్ చేసేసాను. క్లాత్ అయితే ఏంటంటే వీళ్ళకు చాలా తక్కువగా ఉందండి, కాబట్టి నేను ఇలా దీనిపైన ఇక్కడ కలిపేసి అయితే వేసాను. హ్యాండ్స్ అయితే షార్ట్ హ్యాండ్సే, కానీ వీళ్ళు కొంచెం హెల్తీగా ఉంటారు, బట్ క్లాత్ సరిపోదు. మనకు ఈ శారీ పన్నా ఉంటుంది కదా, అది కూడా చిన్నగా వచ్చేసింది. స్టిచ్చింగ్ వాళ్ళకు కూడా కొద్దిగా అడ్జస్ట్మెంట్ అయితే చేయాల్సి వస్తుంది, తప్పదు. అయితే మనం శారీలో వచ్చిన కలర్ కాంబినేషన్సే తీసుకున్నాము. లైట్ స్కై బ్లూ తీసుకొని పింక్ తీసుకున్నాము. అలాగే ఇక్కడ సిల్వర్ కూడా తీసుకున్నాను చూడండి. దీనికి అవుట్లైన్ సిల్వర్ తీసుకొని ఇక్కడ గోల్డ్. మనం ఇంత సింపుల్ డిజైన్లోనే 4 కలర్స్ అనేది తీసుకొని చూడడానికి ఎంత లుక్ బాగుంది చూడండి. ఇక ఫ్రంట్ పార్ట్ అయితే చూడండి ఇలా వచ్చేసింది. ఫ్రంట్ మన క్రాస్ కటింగ్, సాదా కటింగ్ ఎలా అయినా వేసుకోవచ్చు, బాగుంటుంది. ఇక మనం బ్యాక్ నెక్ ఎలా వచ్చింది అనేది కూడా చూసేద్దాం. బ్యాక్ నెక్ అయితే ఇలా వచ్చేసింది చూడండి. బ్యాక్ నెక్లో కూడా సేమ్ మనం కలర్ కాంబినేషన్స్ అనేవి తీసుకున్నాము, బట్ ఇక్కడైతే బూటీస్ అయితే ఏమీ వేయలేదు చూడండి. ఇలా వచ్చేసింది. సేమ్ శారీలో వచ్చిన కాంబినేషన్సే మీకు శారీ అండ్ డిజైన్ అనేది ఒకసారి చూపిస్తున్నాను చూడండి. బాగుంది కదా. యాజ్ ఇట్ ఈస్ కలర్ కాంబినేషన్స్ తీసుకోవడం అంటే కూడా ఫుల్ హెడేక్ అండి, ఎందుకంటే మనకు ఇలా ఇప్పుడు ఇది డబల్ షేడింగ్లో వచ్చేసింది. సేమ్ దీనికి సెట్ అవ్వాలి థ్రెడ్ అనేది. ఇందులో కొద్దిగా డార్క్, అంటే ఇది కొద్దిగా డార్క్ బ్లూ, అంటే స్కై బ్లూనే కొద్దిగా డార్క్ వచ్చి ఇందులో లైట్ వచ్చింది. మనం అలా కాంబినేషన్స్ అనేది కరెక్ట్గా సెట్ చేయాలి. చేస్తేనే కస్టమర్ కూడా హ్యాపీగా ఉంటుంది, మనకు కూడా కొద్దిగా సాటిస్ఫాక్షన్ ఉంటుంది అనమాట. నాకు కలర్స్ కాంబినేషన్స్ అనేటివి సెట్ అవ్వకపోతే అస్సలు సాటిస్ఫాక్షన్ అయితే ఉండదు. ఫైనల్గా అయితే డిజైన్ అయితే చాలా బాగా వచ్చేసింది. సింపుల్గా కొంచెం తక్కువ బడ్జెట్లో కావాలనుకున్నప్పుడు ఇలాంటి డిజైన్ అయితే సెలెక్ట్ చేసుకోండి, ఓకేనా. మీకు డిజైన్ ఎలా అనిపించింది అనేది కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ శారీ చూడండి, శారీ మొత్తం టోటల్గా ఇలా క్రీమ్ వచ్చేసింది. క్రీమ్లో కొద్దిగా కాపర్ అండ్ గోల్డ్ మిక్స్ కూడా ఉంది. బార్డర్లో కొద్దిగా పింక్ అనమాట. పింక్ అనేది మనకు మెరూన్ టచ్లో వచ్చేస్తుంది. అలాగే మనకి ఇది రాణి పింక్ కాదు, బేబీ పింక్ కాదండి. ఇక్కడ మీకు ప్లెయిన్ ఉన్న దగ్గర కనిపిస్తుంది చూడండి, ఇది పింక్ కొద్దిగా మెరూన్ టచ్ అయితే ఉంది. ఇది కాపర్ వచ్చేసింది అనమాట. దీనికి టోటల్గా ఏంటంటే మనం ఆఫ్ పట్టు ప్లెయిన్ క్లాత్ తీసుకొని ఇలా బూటీస్ వేసేసాం చూడండి, చాలా హెవీగా వేసేసి. అలాగే మనకి ఇక్కడ మనం కట్ వర్క్ డిజైన్ ఇంతకుముందు వేసాను కదా, ఫుల్ హ్యాండ్లో వేసాను. ఇప్పుడు ఏంటంటే వీళ్ళకి ఇక్కడ బార్డర్ వచ్చేసి ఇక్కడ మనం బూటీస్ వేసాము. ఇదైతే ఫస్ట్ టైం వీళ్ళ బ్లౌజ్ పైన వేస్తున్నాము. ఇంతకుముందు ఏంటంటే టోటల్గా ఎల్బో హ్యాండ్లో ఫుల్ హెవీగా ఇచ్చేసాము. అయితే కాస్ట్ అనేది మనం ఫుల్ హ్యాండ్కి ఈ హ్యాండ్కి రెండింటికి అయితే తేడా ఉంటుందండి. రెండింటికి సేమ్ ప్రైస్ అయితే ఉండదు, ఇది అందరికీ తెలిసిన విషయమే కదా. ఇంకొకసారి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట, ఓకేనా. ఫైనల్గా ఇక్కడ ఏంటంటే నాకు ఈ కట్ వర్క్ అనేది నేను డబల్ టైం ఇచ్చేసాను, కొంచెం నీట్గా కనిపించడం గురించి.
ఇలా 2 టైమ్స్ ఇవ్వడం వల్ల కొంచెం ఇది థిక్నెస్ బాగా కనిపిస్తుంది. స్టిచ్చింగ్ తర్వాత కూడా మనకి కట్ షేప్ అనేది నీట్గా కూర్చుంటుంది అనమాట. కాబట్టి నేను ఈ ఓన్లీ కట్ వర్క్ అనేది మొత్తం హ్యాండ్స్కి, బ్యాక్ నెక్, ఫ్రంట్ నెక్ ఇది డబల్ టైం ఇచ్చేసి వర్క్ అయితే చేశాను. బూటీస్ కూడా మనం ఈ డిజైన్కి సెట్ అయ్యే విధంగా అయితే బూటీస్ అయితే ఇలా వేసేసాం చూడండి. డిజైన్లో ఇలా వచ్చేసాయి కదా, ఇక్కడ వచ్చేసాయి చూడండి. ఇవి మొత్తం సెట్ అయ్యే విధంగా బూటీస్ అనేది టోటల్గా ఇలా ఇచ్చేసాను. ఇది మనకు ఎల్బో హ్యాండ్లోనే వస్తుంది, బట్ మనం ఫుల్ హ్యాండ్ వేసుకుంటే కొంచెం ప్రైస్ ఎక్కువ అవుతుంది కదా, ఇలా వేసుకుంటే కొంచెం దానికంటే కొద్దిగా తక్కువ అవుతుంది అనమాట. కలర్ కాంబినేషన్ అనేది మన గోల్డ్ అండ్ మెరూన్ వేసుకుంటే మనకు మగ్గం లుక్కే కనిపిస్తుంది. ఇలా అయితే టోటల్గా హ్యాండ్ అయితే కంప్లీట్ అయిపోయింది కదా. ఫ్రంట్ నెక్ అయితే చాలా బాగా వచ్చేసింది చూడండి. ఇలా లీవ్స్ అండ్ ఫ్లవర్స్, ఇక్కడ నెక్ షేప్ అనేది ఇలా కట్ వర్క్ వచ్చేస్తుంది అనమాట. టోటల్గా ఇలా ఫ్రంట్ నెక్ అయితే ఇలా వచ్చేసింది. ఇక బ్యాక్ నెక్ కూడా ఇలానే ఉంటుంది చూడండి. కట్ వర్క్ రావడం వల్ల ఈ డిజైన్కి అయితే ఒక డిఫరెంట్ లుక్ అయితే వచ్చేసింది. ఇక్కడ నెక్ దగ్గర పాన్ కటింగ్ అని కూడా అంటారు. ఇలా కటింగ్ అయితే నెక్ దగ్గర కింద వచ్చేస్తుంది. బూటీస్ అనేది ఇక్కడ కూడా చాలా హెవీగానే ఇచ్చేసాను. టోటల్గా వాళ్ళ బాడీ మెజర్మెంట్ అంటే మన సైజ్ బ్లౌజ్ అనేది మెజర్మెంట్ తీసుకొని నేను ఇలా బూటీస్ అనేది కొంచెం హెవీగా వాళ్ళకు సైజ్కి తగ్గట్టుగా వేస్తాను. ఫైనల్గా ఈ శారీ మీదకైతే ఈ డిజైన్ ఎక్సలెంట్గా ఉంది కదా. మరి మీకు ఈ డిజైన్ ఎలా అనిపించింది అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో అయితే చెప్పేసేయండి. ఫైనల్ లుక్ అయితే ఇలా వేసేసుకొని బాగుంది కదా. హ్యాండ్స్ ఇలా 2 హ్యాండ్స్ కంప్లీట్ అయిపోయాయి. ఇక ఫ్రంట్ నెక్, ఇది బ్యాక్ నెక్. ఓకేనా ఫ్రెండ్స్, నెక్స్ట్ బ్లౌజ్ అయితే చూసేద్దాం పదండి. ఈ శారీ చూడండి, శారీ మొత్తం లెమన్ ఎల్లో వచ్చేసింది. లైట్గా మెహందీ గ్రీన్ ఫ్లవర్స్ అండ్ కనకాంబరం కలర్ పువ్వు ఉంటుంది కదా, ఆ కలర్వి ఫ్లవర్స్ ఇలా వచ్చేసాయి. ఇక బార్డర్లో అయితే ఇలా గోల్డ్ వచ్చేసింది చూడండి. దీనికైతే కాంట్రాస్ట్గా ఇలా గ్రీన్ కలర్ది, మెహందీ గ్రీన్ కలర్ది క్లాత్ తీసుకొని దానిపైన ఇలా సింపుల్గా మ్యాంగో డిజైన్ అయితే కావాలని చెప్పేసి ఇలా వేయించుకుంటున్నారు. కాబట్టి మనం కలర్స్ అనేటివి సేమ్ శారీలో ఉన్నట్టుగా లెమన్ ఎల్లో, కనకాంబరం పువ్వు కలర్ అనేటివి ఇచ్చేసాను. అలాగే గోల్డ్ కూడా ఇచ్చాను అనమాట. ఈ డిజైన్ అయితే మనకు త్రిబుల్ మిషన్తో పాటే వచ్చిందండి. డిజైన్ అయితే చాలాసార్లు వేసాను. కలర్ కాంబినేషన్ అయితే బాగుంది కదా, మీకు శారీకి పర్ఫెక్ట్గా కనిపిస్తుంది. ఇక ఇది ఫ్రంట్ పార్ట్ కూడా క్రాస్ కటింగ్లో అయితే వేసాను. మనం సాదా కటింగ్ వేసుకోవచ్చు, క్రాస్ కటింగ్గా కూడా వేసుకోవచ్చు, మన ఇష్టం అండి, ఎలా అయినా వేసుకోవచ్చు. హ్యాండ్స్కి వచ్చేసి ఇలా వేసాను అనమాట. ఇది షార్ట్ హ్యాండ్స్, ఓన్లీ బూటీస్ అనేది 3 లైన్స్ ఇచ్చేసాను అంతే. మనకు ఫుల్ హ్యాండ్ కావాలనుకుంటే బూటీస్ అనేది ఇంకా 2-3 లైన్స్ ఎక్కువ ఇచ్చేసి సరిపోతుంది. కావాలంటే మనకి ఇక్కడ బార్డర్ ఇది వేసేసుకొని ఇక్కడ పైన లైన్స్ కూడా వేసుకోవచ్చు. అలా అయినా వేసుకున్నా మనకి ఇంకా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. నేను అలా కూడా ఒక కస్టమర్కి అయితే వేసి ఇచ్చాను. ఫైనల్గా ఈ శారీ మీదకి ఈ బ్లౌజ్ ఎలా వచ్చేసింది అనేది చూడండి. లుక్ చాలా చాలా బాగా వచ్చేసింది, ఎక్సలెంట్గా ఉంది. మనం శారీకి పర్ఫెక్ట్ కలర్ కాంబినేషన్స్ అయితే ఇవ్వడానికి ట్రై చేస్తామండి. మనకు లెమన్ ఎల్లో అయితే మనకు గ్రీన్ పైన చాలా బాగా కనిపిస్తుంది. మ్యాంగోస్ అయితే ఎంత నీట్గా కనిపిస్తున్నాయి చూడండి. మరి మీకు ఇలాంటి డిజైన్స్ వేయించుకోవాలనుకుంటే మన ఓల్డ్ వీడియోస్ అండ్ షార్ట్స్లలో అయితే నెంబర్ ఉంటుంది, ఒక్కసారి అయితే వెళ్ళి చెక్ చేయండి. మరి మీకు డిజైన్ ఎలా అనిపించింది అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో అయితే చెప్పేసేయండి. నెక్స్ట్ బ్లౌజ్ అయితే చూసేద్దాం పదండి. ఇక్కడ మ్యాంగో డిజైన్ తర్వాత ఇంకొక లీవ్స్ డిజైన్ అనేది కలర్ కాంబినేషన్ వేరే చూడండి. నేను స్టార్టింగ్లోనే చెప్పాను కదా, ప్రజెంట్ అయితే మనకు వర్క్ అనేది చాలా హెవీగా ఉంది. ఏ రోజుకి ఆ రోజు టార్గెట్ అనమాట. ఇవాళ ఈ బ్లౌజ్ కంప్లీట్ చేయాలి అని అనుకొని ఒక వర్క్ స్టార్ట్ చేస్తాము. ఇంకొక కస్టమర్ కాల్ చేసి మా బ్లౌజ్ అయ్యిందా అని చెప్పేసి అడుగుతుంటారనమాట. సరే వీళ్ళకి తీసి వాళ్ళకి పెడదామని అనుకుంటామో లేదో, తర్వాత ఇంకొక కస్టమర్ కాల్ చేసి మా బ్లౌజ్ అయిందా అని చెప్పేసి అడుగుతుంటారు. ప్రజెంట్ అయితే అసలు ఎవరి వర్క్ పెట్టాలి, ఎవరికి ఇవ్వాలి అనేది అర్థం కాని పరిస్థితుల్లో అయితే వర్క్ అయితే నడుస్తుంది బిజీగా. ఇక నాకు ఈ టైంలో కామెంట్స్లో డిజైన్ నెంబర్ చెప్పండి అని చెప్పేసి అడుగుతున్నారు. నాకు వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు పెట్టాలి అని నేను కూడా అనుకుంటానండి, చాలా రోజుల నుంచి అనుకుంటూనే ఉంటాను. బట్ వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు ఏమవుతుందంటే ఇలా చేస్తుంటాను, లేదా ఎవరో ఒక కస్టమర్ వస్తుంటారు. ప్రజెంట్ ఇప్పుడు ఈ వీడియో కూడా నేను మార్నింగ్ నుంచి ఇప్పుడు నాకు మధ్యాహ్నం అయిపోతుంది. నేను ఈ వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు మాత్రం 2:30 అలా అవుతుందన్నమాట. మార్నింగ్ నుంచి వీడియో ఎడిటింగ్ చేద్దామని ఫోన్ పట్టుకుంటే ఏదో ఒక పని, ఇక్కడ మిషన్ పైన థ్రెడ్ బ్రేక్ అవ్వడము, ఎవరైనా రావడము, ఇలా ఫోన్ రావడము, ఇలా అయితే జరుగుతుంది. కాబట్టి మీకు ఏ డిజైన్ నెంబర్ కావాలి, ఇప్పుడు ఇక్కడ గ్రీన్ బ్లౌజ్ చూపిస్తున్నాను అనుకోండి, గ్రీన్ బ్లౌజ్ డిజైన్ నెంబర్ చెప్పండి అని నాకు కామెంట్స్లో అడగండి. నేను ఆ డిజైన్ నెంబర్ అనేది ఎడిట్ చేసి మీకు కమ్యూనిటీ పోస్ట్లో అయితే పెట్టేస్తాను. ప్లీజ్ అండి మన ఛానల్ని అయితే చెక్ చేయండి, కమ్యూనిటీ పోస్ట్ చెక్ చేయండి, అలాగే షార్ట్స్ వీడియోస్ అన్నీ చెక్ చేస్తూ ఉండండి. ఇక లాస్ట్ ఫైనల్గా అయితే ఇక్కడ సిల్వర్ టిష్యూ క్లాత్ మీద వర్క్ అయితే చేశాను. ఇది మనకు శారీ మొత్తం ఏంటంటే సిల్వర్ అండ్ పింక్ వైలెట్ మిక్సింగ్ కొద్దిగా ఉంటుందన్నమాట. పింక్
జరీ పెట్టేసి అండ్ థ్రెడ్ కూడా పెట్టాను. ఎందుకంటే శారీ మొత్తం షైనింగ్ తోటి ఉంది కాబట్టి జరీ పెడితేనే లుక్ వస్తుంది. కాబట్టి నేను ఇక్కడ పింక్ జరీ అండ్ పింక్ థ్రెడ్ రెండు యూస్ చేసి ఈ శారీకి పర్ఫెక్ట్గా ఈ డిజైన్ అయితే సెట్ చేశాను. బోట్ నెక్ ఇదైతే ఫస్ట్ టైం వేసాను డిజైన్ అనమాట. ఫైనల్గా ఈ శారీకి అయితే సెట్ అయిపోయింది. మరి మీకు ఎలా అనిపించింది అనేది కూడా కంపల్సరీ కామెంట్స్లో చెప్పండి. ఇలాంటి డిజైన్స్ అయితే మన ఛానల్లో చాలా ఉన్నాయి, ఇంకా ఫర్దర్గా వచ్చేటివి ఉన్నాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓకే, బాయ్.